తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక మనిషి ఒక పెద్ద కొండనెక్కాలనుకున్నాడు. ఆ కొండపైన నిలబడి చూస్తే ప్రపంచమంతా తన కంటికి నచ్చినట్టు కనిపిస్తుందని ఆలోచించాడు. కానీ కొండ ఎక్కడానికి అతని కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. చేతిలో ఊతమిచ్చే కర్ర కూడా లేదు. ప్రయాణంలో పాములు, తేళ్లు, ఎన్నో కీటకాలు ఎదురవుతాయి. రాళ్ళు, రప్పలు, ముళ్ళు గుచ్చుకుంటాయి. కానీ వీటన్నింటి గురించి అతను ఆలోచించలేదు. అతని మనసులో శిఖరం పైన నిలబడి ఈ ప్రపంచాన్ని చూడాలి అన్న ఒకే ఒక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని పైకెళ్ళాడు. కొండ ఎక్కేదాకా సమస్యలు వచ్చాయి. కానీ ఎక్కిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా కనిపించాయి. సక్సెస్ కూడా ఆ కొండ లాంటిదే. దాని దరికి చేరే వరకే కష్టాలు. చేరిన తర్వాత అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. సరిగ్గా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్నాడు బెంగళూరుకి చెందిన సంజిత్ అనే యువకుడు. బతకడానికి క్యాంటీన్లో అంట్లు తోమాడు. పెట్రోల్ బంకులో బాయిగా పనిచేశాడు. కానీ బిజినెస్ చేయాలనే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఫైనల్గా సాధించాడు. ఆ సంజిత్ కథే ఇవాల్టి మన సుమన్ టీవీ విజేత కథ. జీవితంలో ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ వచ్చే రిజల్ట్ సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అని బలంగా విశ్వసిస్తాడు డ్రాపౌట్ చాయ్వాలా సంజిత్ కొండ. ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనే గమ్యాన్ని చేరుతావని చెప్తాడు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండ మెల్బోర్న్లోని లాబ్రో యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళాడు కాబట్టి సంజిత్ ఏమీ ధనవంతుడు కాదు. పేదరికంలోనే పుట్టిన బిడ్డ. చదువు ద్వారా తెలివితేటలు వస్తాయి. వాటిని మనం చేసే పనిలో వాడుకోవాలని బలంగా విశ్వసించే వ్యక్తి సంజిత్. ఆస్ట్రేలియా వెళ్ళినా కూడా ఈ సిద్ధాంతాన్నే బలంగా నమ్మాడు. మెల్బోర్న్లో బతుకు తెరువు కోసం సంజిత్ క్యాంటీన్లో ప్లేట్లు కడిగేవాడు. అలా వారానికి ఓ 33,000 రూపాయలు సంపాదించి లైఫ్ను నడిపించేవాడు. కానీ అతనికి ఒక కొండంత లక్ష్యం ఉండేది. ఎలాగైనా సరే తను ఒక బిజినెస్ పెట్టాలి, బిజినెస్ మెన్గా ఎదగాలి అని, నలుగురికి ఉపాధి కల్పించి గర్వంగా బతకాలి అని. ఆ లక్ష్యం చేరటం కోసం ఏ పైనైనా చేస్తానని డిసైడ్ చేసుకున్నాడు. మీకు తెలుసా, పేదరికం, కష్టం వంటివి ప్రతి మనిషిని లీడర్ను చేస్తాయి. సంజిత్ను కూడా లీడర్ని చేశాయి. ఆ లక్షణాలు తను చదువుకున్న క్యాంపస్లో సంజిత్ లైఫ్ని ఊహించని మలుపు తిప్పాయి. 2019లో సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఆ గెలుపు అతనికి ₹1,00,000 వరకు స్టైఫండ్ అందించింది. ఆ డబ్బుతోనే చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు సంజిత్. ఏంటంటే, క్యాంపస్లో చాలామంది ఆస్ట్రేలియన్స్ని రెగ్యులర్గా గమనిస్తే అతనికి ఐడియా వచ్చింది. ఈ తెల్లవాళ్లకు ఛాయ్ అంటే చాలా ఇష్టం అని. దానికి మన ఇండియన్ ఫ్లేవర్స్ను జోడించి తయారు చేస్తే పిచ్చోలైపోతారనుకున్నాడు. సరిగ్గా ఇదే ఆలోచనలతో మెల్బోర్న్లోని ఎలిజబెత్ స్ట్రీట్లో ఓ ఛాయ్ దుకాణం తెరిచాడు. అదే డ్రాపౌట్ చాయ్వాలా. ఈ షాప్ కోసం మరో 4 ఫ్రెండ్స్ని కలుపుకున్నాడు. 5 రకాల టీలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 3 నెలలు బిజినెస్ కాలేదు. ఎవ్వరూ ఈ షాప్ వైపు చూడలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్కి ఛాయ్ని ఇలా కూడా అమ్ముతారని తెలియదు. ఫస్ట్ అతనికి ఫెయిల్యూర్ ఎదురైంది. తోడుగా వచ్చిన ఫ్రెండ్స్ కూడా నిరుత్సాహపడ్డారు. కానీ సంజిత్ వెనక్కి తగ్గలేదు. ఏమైనా సరే ముందుకే వెళ్తానని డిసైడ్ అయ్యాడు. అలాగే వెళ్ళాడు కూడా. గిరాకీ పెద్దగా లేకపోవడంతో రోజుకో సమస్య ఎదురైంది. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఇస్తూ వెళ్ళాడు. ఓర్పు, ఓపికతో కష్టాలను ఎదురించి నిలదొక్కున్నాడు. కానీ అతనికి ఒక మంచి రోజు వచ్చింది. డ్రాపౌట్ చాయ్వాలాలో మసాలా టీ, ఇలాచీ టీ ఆస్ట్రేలియన్స్ నోటికి బాగా నచ్చాయి. ఆ 2 ఫ్లేవర్స్ అతని షాప్ ముందు ట్రాఫిక్ జామ్ను చేశాయి. ఆగిపోతుంది అనుకున్న బిజినెస్ పరుగులు పెట్టడంతో దాన్ని ఆపటం అతని వల్ల కూడా కాలేదు. చూస్తుండగానే మరో 2 చోట్ల షాపులు తెరిచాడు. కొద్ది రోజుల్లోనే బ్రాంచుల సంఖ్య పెంచేశాడు. ఇప్పుడు 40 మంది ఉద్యోగులు, నెలకు 5 కోట్ల వరకు టర్నోవర్. ఛాయ్తో పాటు ఇప్పుడు రకరకాల ఇండియన్ స్నాక్స్ కూడా అమ్ముతున్నాడు సంజిత్. తన సక్సెస్ గురించి సంజిత్ కొండ ఏమని చెప్తాడో తెలుసా? సంపాదించే క్రమంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతాయి. అంత మాత్రాన నిరుత్సాహపడకూడదు అంటాడు. దేశం కాని దేశం వచ్చి నాకు వచ్చిన పనిని వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు అని భావించా. నేను చదువుకున్న బిజినెస్ స్టడీస్, తెలివితేటలను వాడితే బాగా డెవలప్ అవుతుందని నమ్మకం ఉంది. 2019లో చిన్న మెటీరియల్స్తో కాఫీ షాప్ పెట్టా. తొలుత అందరిలాగే ఇబ్బందులు పడ్డాను. కానీ నమ్మకం ఉంది, ఇబ్బందులు ఖచ్చితంగా పోతాయని. అందుకే విజయం సాధించాను అని చెబుతాడు. సంజిత్ కథ ఒకే ఒక్క విషయం చెబుతుంది.
నువ్వనుకున్న పనిని ఎన్ని కష్టాలొచ్చినా కొనసాగించు. అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. నీ జీవితాన్ని మార్చుతుంది. సంజిత్ జీవితం అలాగే మారింది కూడా. మరి మీరేమంటారు సంజిత్ కథ విన్నాక? మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద ఖచ్చితంగా రాయండి. అంతేకాదు తెలిసిన వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఈ 2 పనుల వల్ల ఎంతోమంది జీవితాలు మారే అవకాశం ఉంది. నమస్తే.